రెంటల్ వచ్చే విధంగా ఎవరైనా డాక్టర్స్ ప్రెజెంట్ రెంట్కి హాస్పిటల్స్ రన్ చేస్తున్నా మనకు మీరు సొంతం చేసుకునే విధంగా మనకు ఒక హాస్పిటల్ అనేది తీసుకురావడం జరిగింది. మనకి నెలకి 2,30,000 వరకు లీజ్కి ఇచ్చినా కానీ మనకు మంత్లీ రెంట్ కూడా వస్తుంది అనమాట. ఆల్మోస్ట్ 4 కోట్ల ప్రాపర్టీని కేవలం 2,65,00,000కే సేల్ చేస్తున్నారు. వీళ్ళ ఈ హాస్పిటల్ యొక్క ఓనర్స్ వాళ్ళ పాప కెనడాలో సిటిజన్ అనమాట. సో ఆల్మోస్ట్ ఇప్పుడు 1.5-2 years నుంచి వాళ్ళ పాప ఫోర్స్ చేయడం వల్ల ఇప్పుడు ప్రెజెంట్ అయితే ఇక్కడ ఉన్న ప్రాపర్టీని అయితే సేల్ చేసి మనకు కెనడా అయితే వెళ్ళిపోతున్నారు. సో అందుకని మనకు ఈ హాస్పిటల్ని సేల్ చేయడం జరుగుతుందన్నమాట. సో మీరు ఈ హాస్పిటల్ గురించి పూర్తిగా అన్ని విషయాలు మనకు ఈ హాస్పిటల్ యొక్క మేనేజింగ్ డైరెక్టర్ లతా మేడం గారు మనతో లైవ్లో ఉన్నారు. అన్ని విషయాలు మనం మేడంని అడిగి పూర్తిగా తెలుసుకుందాం. మేడం నమస్తే. చాలా అఫోర్డబుల్ ప్రైస్ లో మనకు ఈ ప్రాపర్టీని సేల్ చేయడం అయితే జరుగుతుందని చెప్తున్నారు. ముందుగా అసలు మీరు ఈ హాస్పిటల్ ని సేల్ చేయడానికి గల రీజన్ మన కస్టమర్స్ ఎక్స్ప్లెయిన్ చేయండి. ఓకే, వీఆర్ రన్నింగ్ 20-bedded మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అండి. ఓకే. అయితే మా పాప కెనడాలో వచ్చే సిటిజన్. ఓకే. సో ఇంకా తను మమ్మీ అక్కడికి వచ్చే సెటిల్ కమ్మని తను ఎప్పటి నుండో ఫోర్స్ చేస్తుంది. ఫైనల్ గా డెసిషన్ తీసుకున్నాము. ఓకే. ఇంకా వెళ్తున్నాం అనమాట. సో దట్ ఈ 4 కోట్ల విలువైన ప్రాపర్టీని అండ్ బిల్డింగ్ తర్వాత పర్మిషన్స్, ఎక్విప్మెంట్, గుడ్ విల్ అన్ని కలిపి కూడా 2.65 crores కి ఇవ్వడానికి మేము రెడీ అయ్యామండి. అండ్ డ్యూ టు మార్కెట్ కావచ్చు, మాకు కూడా తొందరగా వెళ్ళాలని సెటిల్ చేసుకోవాలని ఉంది కాబట్టి అండ్ అంత తక్కువ ప్రైస్ లో అన్ని ఇంక్లూడింగ్ చేసి ఇస్తున్నామండి. ఇప్పుడు మన హాస్పిటల్స్ లో విత్ ఆల్ ఎక్విప్మెంట్ తో మనకు కంప్లీట్ గా ఆల్మోస్ట్ మనకు మీరు నాకు ఎక్స్ప్లెయిన్ చేసింది ఏంటంటే ఆల్మోస్ట్ బిల్డింగ్ కాస్ట్ కే మేము సేల్ చేసేస్తున్నామండి మనకు అని చెప్పారు. అవునండి. ఈ హాస్పిటల్స్ కి లైసెన్స్ ఎవ్రీథింగ్ అన్ని ఉన్నాయండి? లైసెన్స్ ఆల్ గవర్నమెంట్ పర్మిషన్స్ ఉన్నాయండి. డిఎంహెచ్ఓ ఆఫీస్ నుండి 20-bedded హాస్పిటల్ పర్మిషన్ ఉంది. తర్వాత ఎంటిపి పర్మిషన్ అని ఇప్పుడు మనకి డెలివరీలు సర్జరీలు చేయడానికి ఆ పర్మిషన్ కావాలి, అది ఉంది. తర్వాత వచ్చేసి మనకి మన ఫార్మసీ లైసెన్స్ ఉంది, డ్యూరోలెక్స్ డ్రగ్ లైసెన్స్, నార్కోటిక్ డ్రగ్ లైసెన్స్ ఉంది. అదే కాకుండా మనకి ల్యాబ్ పర్మిషన్ కూడా ఉంది. అండ్ మనకి మళ్ళీ ఫుల్ ప్లెడ్జ్డ్ ఓటీ కూడా ఉందండి. అండ్ ఇవన్నీ ఇంక్లూడింగ్ మనము చేసేస్తున్నాం అనమాట. పర్మిషన్స్ కి యాక్చువల్ గా ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైం ఉంటుంది, ఎఫర్ట్స్ ఉంటాయి, చాలా ఇది అమౌంట్ చాలా ఖర్చు అవుతుంది. దట్ చాలా పర్మిషన్స్ కి కష్టపడాలి. అట్లాంటిది అన్ని ఇన్స్పెక్షన్స్ అయిపోయాయి, ఇంకా అన్ని కూడా రెడీ టు రన్ ద హాస్పిటల్. ఇది విత్ నాట్ ఈవెన్ ఏది ఒక చిన్న ఎక్విప్మెంట్ కూడా మళ్ళీ తెచ్చుకోవాల్సిన పని లేదు. మొత్తం ఆల్ ఎక్విప్మెంట్స్ తోటి డాక్టర్స్ వచ్చి ఇప్పుడు మనం స్టార్ట్ చేసేసుకోవడమే, అంతేనండి, ఇంకేం లేదు. అలాగే మన దగ్గర డాటా కూడా ఉందండి. ఈ ఏరియాలో మేము ఒక 20,000 పీపుల్ కి మనము రకరకాల ఈవెంట్స్ లో కండక్ట్ చేసేసి ఫ్రీ మెడికల్ క్యాంప్స్ కండక్ట్ చేసాం. సో దట్ ఈ చుట్టుపక్కల ఉన్న హాస్పిటల్ మన పీపుల్ యొక్క డేటా కూడా ఉంది. అండ్ వాళ్ళు యాడింగ్ చేసుకున్నా కూడా ఈజీగా మన దగ్గర అది కూడా ఈజీగా చేసుకోవచ్చు. ఇంకొక విషయం కూడా మేడం, ఇది డెంటల్ వింగ్ కూడా దీంట్లో మనకు డెంటల్ హాస్పిటల్ కూడా ఉంది అని మనకు తెలిసింది చెప్తున్నారు కదా, పూర్తి స్థాయిలో ఉందా దానికి? అవునండి, ఒక ఫ్లోర్ అంతా కూడా డెంటల్ వింగే ఉందండి. తర్వాత డెంటల్ హాస్పిటల్ స్టేటస్ ఉంది మనకి. యూజువల్ గా డెంటల్ క్లినిక్ స్టేటస్ ఉంటుంది 1 single చైర్ తోటి, కానీ మనకి 3 chairs తోటి మళ్ళా ఎక్స్రే మిషన్ తో సహా అన్ని ఎక్విప్మెంట్స్ కలిపి ఉన్నాయి. టోటల్ హాస్పిటల్ స్టేటస్ ఉంది. మన హాస్పిటల్ వచ్చేసండి 4,000 SFT తోటి 3 floors, G+3 floors తో ఉంది. G+3 floors. G+3 లో 1 floor అంతా కూడా డెంటల్ వింగ్ ఉంటుంది. మళ్ళీ మనకి మన హాస్పిటల్ గైనిక్ కేర్ వెరీ ఇంపార్టెంట్ అండి. గైనిక్ కేర్ తర్వాత మనకి మన ఫిజిషియన్ ఉంటారు, ఈఎన్టీ, పల్మనాలజిస్ట్, ఆర్థోపెడిక్ సర్జన్, న్యూరో, ఎండో వీళ్ళందరూ వస్తుంటారు. మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అంటే అండ్ ఆల్సో ఇక్కడ ఇప్పుడు మనకి పక్కనే 100 feet రోడ్ అండి. 100 feet రోడ్ కి ఆనుకొని ఉన్న 40 feet రోడ్ కి మన హాస్పిటల్ ఉంది. ఇది యాక్సిడెంటల్ జోన్ కూడా.
ఓకే యాక్సిడెంటల్ కేసెస్ అన్ని కూడా మన దగ్గరికి వస్తుంటాయి యూజువల్ గా. ఓకే అండ్ ఆ విధంగా అన్ని డిపార్ట్మెంట్స్ మనం కవర్ చేస్తుంటాం. ఓకే ఓకే ఈ హాస్పిటల్ ఉన్నటువంటి ఎగ్జాక్ట్ లొకేషన్ గురించి మన కస్టమర్స్ చెప్పండి. అంటే ఈజీగా తెలుసుకోవాలంటేనండి మనకి ఈసీఎల్ కి 4 కిలోమీటర్స్ లో ఓకే చెర్లపల్లిలో లొకేట్ అయ్యిందండి. ఓకే దట్ 100 ఫీట్ రోడ్ కి పక్కనే ఉన్న 40 ఫీట్ రోడ్ కి మన హాస్పిటల్ లొకేట్ అయ్యింది. ఓకే మళ్ళీ మన హాస్పిటల్ పక్కనే ఒక పాష్ లొకాలిటీ అంటే సిల్వర్ ఓక్ బంగ్లాస్ అనేసి ఓకే వెరీ బిగ్ గేటెడ్ కమ్యూనిటీ ఉంది. ఓకే అండ్ టోటల్ సరౌండెడ్ బై ఆల్ విల్లాస్ ఓన్లీ ఈ ఏరియా అంతా కూడా. ఓకే అట్లా మంచి పాష్ కాలనీ. ఈ ఏరియాలో నేను విన్నది ఏంటంటే ఈ మీరు చెప్తున్నటువంటి రాయల్ ఓక్ విల్లాస్ అనేది కూడా ఓవరాల్ గా ఫేసెస్ సిల్వర్ ఓక్ విల్లాస్ అనేది కూడా ఆల్మోస్ట్ 3000 విల్లాస్ తోటి కవర్డ్ అయిన ప్రాజెక్ట్ ఇది. ఓకే అయితే ఇదండి మన ఇది వచ్చేసి సిల్వర్ ఓక్ బంగ్లాస్ అంటారు. ఇటు సైడ్ వచ్చి సిల్వర్ ఓక్ విల్లాస్, అలాగే సిల్వర్ ఓక్ అపార్ట్మెంట్స్ కూడా ఉన్నాయి. అండ్ ఈ విధంగా ఆల్ కమ్యూనిటీ మొత్తం కూడా సిల్వర్ ఓక్ ఈ విల్లాస్ కమ్యూనిటీకి ఎంట్రన్స్ లోనే మన హాస్పిటల్ ఉంది. కాబట్టి పీపుల్ కూడా మనకి మంచి హైయర్ అండ్ పీపుల్ ఉంటారు, క్లాస్ పీపుల్, ఆల్ ట్రీట్మెంట్స్ చేయించుకునే వాళ్ళు ఉంటుంటారు. అట్లా మేము డోర్ సర్వీసెస్ కూడా ఇస్తుంటిమి. ఎవరైనా ఎల్డర్లీ పీపుల్ రాలేకపోయి ఉంటే మన సిస్టర్స్ డాక్టర్ కూడా వెళ్ళి ట్రీట్ చేసేవాళ్ళు అనమాట. ఓకే ఓకే ఇది మీరు రన్ చేస్తున్నారు కదా మనకి ప్రెసెంట్, ఇంతకు ముందు మీరు రన్ చేసేటప్పుడు దీని మీద మంచి గుడ్ విల్ అనేది ఉంది. ప్రెసెంట్ ఇప్పుడు ఒక 10 to 15 డేస్ నుంచి స్టాప్ చేయడం అనేది జరిగింది. లీజ్ కి ఇవ్వడం ద్వారా కూడా ఇన్కమ్ అనేది జనరేట్ చేయొచ్చు అని అంటున్నారు కదా, అది ఎలా ఏంటి ఆ ప్రాసెస్ ఒకసారి మనకు కస్టమర్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు? ఎస్ అండి, లాస్ట్ ఇయర్ కూడా మేము కెనడా వెళ్ళినప్పుడు 1 year కి లీజ్ కి ఇచ్చాము. అప్పుడు 2,30,000 పర్ మంత్ చొప్పున లీజ్ కి ఇచ్చామండి. అండ్ ఇప్పుడు అమ్మే ఉద్దేశంతో మేము దాన్ని క్లోజ్ చేసేసుకున్నాం. ఇప్పుడు ఎవరైనా ఇప్పుడు కొనుక్కున్న వాళ్ళు డాక్టర్స్ వాళ్ళు హాస్పిటల్ పెట్టుకోవాలనుకుంటే తీసుకుంటే వర్కౌట్ కావాలి కాబట్టి మీరు సేల్ చేయాలనే ఉద్దేశం. ఈ ఉద్దేశం కూడా మాకు ఎందుకంటే ఇప్పుడు ఫారిన్ వెళ్ళినప్పుడు అండి, ఇప్పుడు ఇవన్నీ పర్మిషన్స్ అన్ని నా పేరు మీద ఉన్నాయి. ఏది వచ్చినా సైన్స్ కానీ అన్ని కూడా నేను అటెండ్ అవుతూ ఉండాలి, నా పేరు మీద ఉన్నాయి కాబట్టి. సో దట్ అవుట్ ఆఫ్ స్టేషన్ వెళ్ళిపోతున్నాం కాబట్టి ఇది ఇచ్చేస్తే వాళ్ళ పేరు మీదకి మరి మార్చుకున్నప్పుడు ఈజీగా ఉంటుంది వాళ్ళకి. ఓకే మేడం, నాదొక ఫైనల్ క్వశ్చన్. జనరల్ గా అందరూ ట్రీట్మెంట్ అనేది ఇన్సూరెన్స్ ద్వారా క్లైమ్స్ చేసుకునే ఆప్షన్ కి ఎక్కువ ఈ రోజుల్లో నడుస్తుంది. సో మీ హాస్పిటల్లో ఇది ఏ స్థాయి వరకు క్యాష్లెస్ ఇన్సూరెన్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు? మన దగ్గర 12+ క్యాష్లెస్ ఇన్సూరెన్సెస్ ఉన్నాయండి. అందులో మేజర్ పార్ట్ ఏంటంటే బజాజ్, కేర్, రిలయన్స్, తర్వాత టాటా ఏఏజీ ఇలాంటివి కూడా మన దగ్గర ఉన్నాయి. అంతేకాకుండా మన దగ్గర 30+ డాక్టర్స్, ఆల్ డిపార్ట్మెంట్ డాక్టర్స్ దే ఆర్ కమింగ్ అండ్ డూయింగ్ అనమాట. ఎవరైనా తీసుకున్న వాళ్ళకి సేమ్ డాక్టర్స్ విల్ కంటిన్యూ, ఆ టెన్షన్ కూడా లేదు. ఎవరైనా ఇప్పుడు హాస్పిటల్ ని టేక్ ఓవర్ చేసుకున్నాక మేనేజ్మెంట్ ఒకటి చూసుకుంటే సరిపోతుంది. దీనికి కావాల్సిన డాక్టర్స్ అయినా డాక్టర్స్ అయితే కంపల్సరీ నేను ప్రతి ఒక్కరిని టైఅప్ చేయగలుగుతారు. సో ఈ హెల్ప్ కూడా మీరు తీసుకునే వాళ్ళకి చేయగలుగుతారు అన్నమాట. తప్పకుండా మీరు ఒక గుడ్ విల్ తోటి ఉన్నటువంటి ఈ హాస్పిటల్ ని మార్కెట్ ప్రైస్ కన్నా చాలా తక్కువ ధరకి విత్ ఆల్ ఎక్విప్మెంట్స్ ఆల్మోస్ట్ బిల్డింగ్ కాస్ట్ కే సేల్ చేయడం అనేది జరుగుతుంది. చాలా మంచి అవకాశం అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. సో గైస్ చూసారు కదండి. సో మేడం మనకి సేల్ చేయడానికి గల రీజన్ గురించి, దీంట్లో ఉన్నటువంటి పూర్తి సమాచారాన్ని కూడా అందించారని అనుకుంటున్నాను.